నమస్కారం ఫ్రెండ్స్. నా లాస్ట్ వీడియో ఈ శివాజీ, అనసూయ వివాదంపై చేశాను. దాంట్లో నాకు నాలో హ్యూమర్ కూడా ఉంది. నేను వ్యంగ్యంగా కూడా, వెటకారంగా కూడా, ఆనందాన్ని పంచే వీడియోలు కూడా చేయగలను అని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ అనుకుంటూ ఉన్నారు. నాలో కామెడీ యాంగిల్ ఉంది, హ్యూమర్ ఉంది, వెటకారం అయితే ఉంది. ఇవన్నీ మా సో కాల్డ్ ఫ్రెండ్స్ కూడా గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. నీతో గడిపిన సమయం మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. నీవు లేకుంటే గ్రూప్‌లో నవ్వులు చిందించేవాళ్ళు ఉండేవారు కాదు. ఇది మళ్ళీ నీవు పాత గురువువి కాలేవా? అలాంటి జోకులు, హ్యూమర్‌తో కూడిన మాటలు నీవు మాట్లాడలేవా? నీలో మళ్ళీ పాత గురువునే చూడాలనుకుంటున్నావు. ఇది మళ్ళీ అలాంటి మాటలే మాట్లాడు. నేనేమన్నా సమయానితో పాటు నాలో ఆ ఆనందం చిందించే గుణము దాదాపు అస్తమించింది. అది ఎవరి వల్ల మీ వల్లనే. ఆనందంగా తాను ఉంటూ 10 మందిలో ఆనందం పంచుతూ ఉన్న నన్ను లైఫ్‌లో ఇంత సీరియస్ వ్యక్తిగా చేసింది మీరే. కొన్ని ఏండ్ల తర్వాత, దశాబ్దాల తర్వాత వచ్చి మళ్ళీ అదే పాత గురువుని వెతకటం వేస్ట్. ఆ చాప్టర్‌కి తాళం వేసి నదిలో పడేశాను. ఆ వ్యక్తి 15 ఏళ్ల క్రితమే చనిపోయాడు. 15 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఆ వ్యక్తిత్వం మళ్ళీ తెచ్చుకోవడం ఈ టైంలో సరియైన నిర్ణయం కాదు. కనుక ఇప్పుడేమున్నానో అలాగే ఉండనివ్వండి. గతంలో ఉన్న వ్యక్తిని వెతకకండి. వెతికినా దొరకడు. నేను అనుకున్న ఆ పాత వ్యక్తిగా మారలేను. మీరు ఆ వ్యక్తిని కోల్పోయారు. నేను ఆ వ్యక్తిని కోల్పోయారు అని ఎందుకంటున్నా అసలే సంతోషం లేని, మాట్లాడో మాట్లాడుకోవడానికి విషయం లేని సందర్భాల్లో గూడా నేను కొన్ని సబ్జెక్ట్స్‌ని తెచ్చి వాళ్ళ మధ్యలో వెలిగిచ్చి అంటే ఆ సిట్యుయేషన్‌నే మార్చేసేవాడిని. వాళ్ళ కష్టాలు మర్చిపోయి నాతో పాటు అవర్స్ టుగెదర్ నవ్వేవాళ్ళు. నవ్వాపుకోలేక
డోర్లు తీసి రోడ్డు మీద పారిపోయేవాడు. అంటే ఆ లెవెల్ వరకు నేను అంటే జోక్స్ వేయడం కానివ్వండి, అంటే మీరు ఇమాజిన్ చేయండి. ఎంత హ్యూమరస్‌గా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని సమాజం ఆ హ్యూమర్ నుంచి అంటే ఎంత కష్టమున్నా నేను నవ్వులు పండించే వ్యక్తిత్వం నాది. కానీ వాళ్ళ నవ్వు చిందించాలన్నా అది సీరియస్‌గా చెప్పాల్సొస్తుంది. అందుకోసమే అలాంటి వ్యక్తిని కోల్పోయారు అంటున్నా. ఎందుకంటే సమాజంలో చాలా తక్కువ మందున్నారు. వద్దనుకున్న రిలేషన్‌షిప్స్‌ని గూడా మెయింటైన్ చేయటం. పట్టించుకోని రిలేషన్‌షిప్‌ని గూడా పట్టి ఉంచటం. సాధ్యమైనంత వరకు రిలేషన్‌షిప్‌ని పొడిగించటం. ఆర్థిక బలం లేకున్నా అంటే మన శక్తి కొదలేదు. బ్రెయిన్ యూజ్ చేయటం లేదా ఫిజికల్లీ ఆ రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేయటం. అంటే ఏదో రకంగా రిలేషన్‌షిప్స్ మెయింటైన్ గావాలి. ఫ్రెండ్‌షిప్స్ ఉండాలి. బంధాలు ఊరికే రావు. అంటే ఇప్పుడు ఆ జ్యువెల్లరీ షాప్ ఆయన చెప్పేటట్టు డబ్బు ఊరికే రాదు అనే కాన్సెప్ట్ గాకుండా, బంధాలు ఊరికే ఏర్పడవు. అవి తెగుతున్న దాన్ని మన శాయశక్తులా ప్రయత్నించి కాపాడుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నా మన తరఫున మనం అయినంత ఆనందాన్ని పంచాలి అనే వ్యక్తిత్వాన్నే సవాలు చేసి, నా అస్తిత్వాన్నే మార్చిన సొసైటీకి ఇప్పుడు ఆ పాత వ్యక్తిని చూసే హక్కు లేదు. ఇది బటనేస్తే చేంజ్ అయ్యే వ్యక్తిత్వం కాదు. నేను ప్రతి సబ్జెక్ట్‌ను గూడా సీరియస్‌గానే తీసుకుంటా. అనసూయ అనే వ్యక్తి అంటే చరిత్రని చాలా సంకుచిత వ్యక్తి అంటే చూపుతో చూసి, సమాజంలో పరపతి ద్వారా, పేరు ద్వారా నిలిచిపోవాలి అనే ఒక యాటిట్యూడ్‌తో బతికే వ్యక్తిని నేను కొద్దిగా నాలోని హ్యూమర్ యాడ్ చేసి చెప్పాను తప్ప, ఆ వీడియో బాధపడుతూనే చేశాను. డబ్బు సమాజంలో అంటే ప్రాముఖ్యత ఎట్లా పొందింది? డబ్బు కోసం వ్యక్తి ఎలా దిగజారాడు? ఇప్పుడు శాశ్వతంగా మిగిలిపోయేది డబ్బే. జనాలు చనిపోతున్నారు గానీ, వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లు కళకళలాడుతూనే ఉన్నాయి. ఆ కళకళలాడుతున్న బ్యాంక్ అకౌంట్‌ల కోసమే జనాలు బ్రతుకుతూ ఉన్నారు. బ్రతుకుల్లో సారం లేదు. అస్తిత్వం లేదు. ఆనందం లేదు. ఒకరి కోసం ఒకరు బతకడం అనేది కాన్సెప్టే లేదు. అంటే సొసైటీలో బ్రతకటం అంటే వేలాది మధ్యలో, వేలాది మంది మధ్యలో ఎందుకు బతుకుతున్నామంటే, వేలాది మంది మధ్యలో
మనం కనిపియకూడదు గనక. అంటే హ్యూమన్ సైకాలజీలో ఎంత డేంజరస్ మార్పులొచ్చినాయి మీరు చూడండి. ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్‌లో ఎందుకుంటాం? ఎక్కువ మంది ఉన్న చోట అపార్ట్మెంట్‌లో ఎందుకుంటాం? హై రైజెస్‌లో ఎందుకుంటాం? గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఎందుకుంటాం? కాలనీలలో ఎందుకుంటాం? అంటే మనమున్నట్టు అంటే ఎంత మందిలో ఉండాలంటే మనం ఉన్నట్టు ఎవనికి తెలవద్దు. అంటే ఈ క్రౌడ్‌లో మనము ఎక్కడనో మిస్ అయిపోవాలి. ఇదేం వ్యక్తిత్వం? ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రతి మనిషి తమకు సమాజంలో ఒక స్థానం ఉండాలి అని పరితపించే వ్యక్తులు ప్రాక్టికల్‌గా సమాజంలో కరిగిపోవాలి. సమాజంలో మనము సీక్రెట్‌గా బతికేయాలి. కానీ మనం జనరల్‌గా ఏం చూస్తున్నాం? సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలి. 10 మందిలో మన పేరు మారుమ్రోగాలి. 10 మంది మనల్ని గుర్తుపెట్టాలి. ఇప్పుడు నాలాంటి వ్యక్తిత్వం 10 మంది నన్ను గుర్తుపట్టకూడదు. నేనెక్కడనో అంటే అనామకుడిలా ఉండిపోవాలి అని కోరుకునేవాళ్ళు కొంతమందిలో నేను. నాకు పాపులారిటీ నచ్చదు. అటు పొగడ్తలు నచ్చవు, ఇటు నన్ను విమర్శించడం కూడా తగదు. ఈ సోషల్ మీడియాలో కూడా నేనొక ధ్యేయం పెట్టుకొనొచ్చిన. సమాజంలో ఎవ్వరు వెలికి తీయని ఇష్యూస్‌ని వెలికి తీసి పాపులర్‌గా ఉన్న టాపిక్స్‌ని అక్కడి నుంచి సమాజాన్ని జరిపి అసలు టాపిక్స్ డిస్కస్ చేయాలనే నా ఒక ఆకాంక్ష. అందుకోసం ఏదన్నా ఘటన జరిగితే నేనొక వారం అయినాక దానిపై విశ్లేషణ ఇస్తా. ఎందుకంటే వారంలోపు ఆ సమాచారం నిజమైందా? అబద్ధమా? అని మన ఈజీ‌గా తెలిసిపోతది. నేను గమనించిందేమంటే అందరికీ నవ్వులు చిందించే, వెటకారంతో కూడిన మాటలు కావాలి. అంటే ప్రతి మనిషికి ఆనందం కలిగించే ఎటువంటి డిఫికల్ట్ సబ్జెక్ట్ అయినా దాంట్లో జనాలు ఆనందం వెతుక్కుంటున్నారు. ఒకరు బాధపడుతుంటే ఆ బాధ అంటే ఏ తప్పిదాల వల్ల, ఎక్కడ జారి పడటం వల్ల వాళ్ళు ఈ వ్యధ అనుభవిస్తున్నారు అనే ఒక కామెడీ యాంగిల్‌ని అందరూ చూడాలనుకుంటున్నారు. కానీ ఆ కామెడీ ఎలా పండియాలి? నేను నిన్న చెప్పిన. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం. ఇది సమాజంలో కామన్ ఫీచర్. ఇది మోస్ట్ హిలేరియస్ జోక్స్ ఉన్న ఒక హ్యూమన్ బిహేవియర్. మనం వేరే వాళ్ళలా బతికే ప్రయత్నం చేయడం. చాలామంది సమాజంలో సమాజం గురించి నీవింత మాట్లాడతావు గానీ, సమాజంతో మాట్లాడవేమి అని అడుగుతారు. అంటే నేను సమాజం గురించి ఇంత మాట్లాడతా గదా! నేను వ్యక్తులతో ఎందుకు మాట్లాడా? నేను అందరిని అబ్జర్వ్ చేస్తుంటా. మీరు నమ్ముతారో లేదో నేను అబ్జర్వ్ చేసే దాంట్లో 80% కామెడీ ఉంటది. నేను అందుకోసం ఎవ్వరు లేకున్నా గూడా ఏకాకిగా కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గూడా గడపడంలో నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే సమాజాన్ని అబ్జర్వ్ చేస్తుంటే కామెడీ మామూలుగుండదు. వెటకారం మనం జేసే అవసరం లేదు.
ఆ జీవన విధానాల్లోనే వెటకారంగా జీవిస్తున్నారు. అదో రకంగా జీవిస్తున్నారు. కొంతమంది దాన్ని వే ఆఫ్ లైఫ్ అంటున్నారు. కొంతమంది స్టైల్ ఆఫ్ లివింగ్ అంటున్నారు. కొంతమంది లైఫ్ స్టైల్ అంటున్నారు. అంటే వాళ్ళు బతుకుతున్న వెటకారపు జీవితాలను వాళ్ళు సమర్థించుకోవడానికి దానికి పేర్లు పెడుతున్నారు. అంటే అవి చూస్తుంటే నవ్వొస్తుంటది. దాన్ని సమర్థించుకుంటుంటే ఇంకా నవ్వొస్తుంటది. అంటే నేనెప్పుడూ ఆలోచిస్తుంటాను. ఈ సంబంధాలు వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎవరి కోసం మెయింటైన్ చేస్తున్నారు? అసలు సమాజంలో అందరూ ఒక చోట చేరినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నారు? మనం సమాజంలో ఒక ఆనందంతో కూడిన వెటకారపు ఒక ఇష్యూని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను అబ్జర్వ్ చేసిందేమంటే, సమాజంలో పోయిన ఎట్లుంటది చూడండి, సమాజంలో పోయిన మన మీద మనం జోక్స్ ఏసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ వేరే వాళ్ళపై నవ్వులు చిందించే మాటలు మాట్లాడకూడదు. విమర్శ లేకుండా మాట్లాడాలి. వాళ్ళని అవమానించకుండా మాట్లాడాలి. ఎలాంటి సీరియస్ సబ్జెక్ట్ ఉన్నా, వాళ్ళు ఎలాంటి తప్పిదం చేస్తున్నా, వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ కాకుండా మాట్లాడాలి. వాళ్ళు తప్పు చేసినా మరి మనం సరిచేసేటప్పుడు అది ఆహ్లాదకరంగా ఉండాలి. అంటే అన్నా అన్నట్టుండొద్దు. వాళ్ళకి హర్ట్ కావద్దు. కానీ మార్పు రావాలి. చాలా మంది "నువ్వింత స్లోగా ఎందుకు మాట్లాడతావు" అంటారు. మీరు చూసిండ్రు, నేను స్క్రిప్ట్ ఉండదు నాకు. నా మనసులో ఏ భావాలొస్తాయో అది వ్యక్తపరుస్తూ ఉంటాను. ఇప్పుడు మాట్లాడినంటే నెక్స్ట్ ఏం మాట్లాడాలనేది బ్రెయిన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొనుంటది. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. అయితే ఈ సమాజంలో మనం ఇప్పుడు ఫ్లాష్ న్యూస్‌లలో పొద్దున చూస్తుంటే, మానవ సంబంధాల్లో ఇంత క్విక్ డెసిషన్స్, ఇన్‌స్టంట్ డెసిషన్స్ లేదా అక్రమంగా ఉండే సంబంధాలు. 6 క్లాస్, 7 క్లాస్ పిల్లవాడు ఆత్మహత్య చేసుకోవడం. అది ఉరేసుకొని. స్కూల్ పిల్లలు పారిపోవటం. పెళ్లి చేసుకున్నాక పిల్లవాడి లేదా పిల్లని హత్య చేయటం. పరువు హత్యలు గానివ్వండి. లేదా విద్య కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలు. వాళ్ళు అప్పుల పాలు కావటం. పెళ్ళయ్యాక కూడా పిల్లల బాగోగులు ఇంకా తల్లిదండ్రులే మెయింటైన్ చేయటం. అవి ఫ్లాష్ న్యూస్‌గా మనకు అందుతుంటాం. ఇంకా వరకట్నం సావులు చూడటం. ప్రేమించి పెళ్లి చేసుకున్న కట్నాలపై ఆశ ఉండటం. అంటే ఇట్లా ద్వంద్వ వైఖరితో సమాజం ముందు పోతుంటే, అసలు సామాన్యుడు ఏ వైఖరితో జీవితం సాగించాలి? నేను ప్రతిదానికి అంటే మనం జీవితంలో ఒక సీరియస్ ఘట్టమైన తర్వాత రిలాక్స్ ఎలా కావాలి?
నాకు కూడా టెన్షన్ సడన్‌గా వస్తది. కానీ ఆ టెన్షన్ తర్వాత ఏం అవలంబిస్తే మనం హిలేరియస్ మోడ్‌లో ఎళ్ళిపోవాలి. ఇప్పుడు టెన్షన్ తర్వాత నార్మల్‌గా రావటం కాదు. అలా రావటంలో చాలా ప్రమాదాలున్నాయి. టెన్షన్ తర్వాత సడెన్‌గా స్విచ్ అయిపోయి హిలేరియస్ మోడ్‌లో ఎళ్ళిపోవడం. అంటే నవ్వులు చిందించే విషయాల గురించే ఆలోచించడం. ఇది ఎందుకు గావాలి? 2 అపోజిట్ మెంటాలిటీస్ ఎందుకు డెవలప్ జేసుకోవాలి? పాత కాలంలో ఏదైనా విషాదమైన తర్వాత స్టెప్స్ ఉంటుండే. మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా నార్మల్ కావడం. కానీ ఇప్పుడు సమాజంలో ఆ ఛాన్స్ లేదు. ఒక ఘటన తర్వాత నెక్స్ట్ 2, 3 డేస్‌లో అడ్జస్ట్ అయిపోయి ముందు స్మూత్ అయిపోవాలి. మనకు డిప్రెషన్‌లో పోయే హక్కు లేదు. మనం బాధపడే టైము లేదు. మన బాధను గుర్తించే వాడే లేడు. అంత టైం లేదు, అంత ఎనర్జీ లేదు. రిలేషన్‌షిప్‌లో అంత దమ్ము లేదు. ఓదార్చేవాడే లేడు. ఓదార్పు గూడా ఒక ఆర్ట్. ఒక గంభీరమైన సమస్య ఎదుర్కొన్న వ్యక్తిని ఓదార్చడం ఒక ఆర్ట్. జీవితంలో ఇది అయితూ ఉంటాయి. మర్చిపో బాబు అంటే అది ఓదార్పు గాదు. అది ఓదార్పు లాంటి నటన మాత్రమే. ఒక మనిషిని ఎలా ఓదార్చాలి? ప్రెజెంట్ కాంటెక్స్ట్‌లో ఒక మనిషికి ఓదార్పు అంటే ఏం కావాలి? అంటే చచ్చిపోయిన ఇంట్లో బోయి మనం కామెడీ పండియొద్దు. అంటే మనకు కామెడీ అలవాటు గనక చచ్చిపోయిండా పోతే పోనీయండిలెండి. పోతా ఉంటారు జనాలు. ఏం చేస్తాం ఇంగ? టైం అయిపోయింది పోయిండు. మనం హ్యాపీగా ఉండాలి. అనలేము మనం. చావనేది విషాదకరమైన ఘటన. అక్కడ పోయి మనం కామెడీ పండించలేం. వాళ్ళని రిలాక్స్ జేయాలి. ఓదార్చాలి. వస్తే వచ్చింది, పోతే పోయింది ఆస్తి అనలేము. కదా! ఒక ఆస్తి అనేది సీరియస్ టాపిక్. పోతే పోనీ సగం ఆస్తి పోతే పోయింది. ఇది ఓదార్పు గాదు. అంటే మనకు ఓదార్చే రీతి గూడా మనం మర్చిపోయినాం. ఒక గంభీరమైన సమస్యను ఎదుర్కొన్న వ్యక్తిని ఎలా నార్మల్ మోడ్‌కి తీసుకురావాలి? ఇది హ్యూమన్ సైకాలజీలో ఒక టాపిక్. ఫస్ట్ మనల్ని ఎట్లా నార్మల్ మోడ్‌కి తెచ్చుకోవాలి? ఎదుటి మనిషిని ఓదార్చే ముందు మనల్ని మనం ఓదార్చే నైపుణ్యం మనకుందా? మనని మనం ఓదార్చే రీతి వేరే. ఎదుటి మనిషిని ఓదార్చే రీతి వేరే. ఒక మనిషి బానే ఉండే అండి. ఆత్మహత్య చేసుకునే వ్యక్తిత్వం కాదు అని మనం వింటూ ఉంటాం. టీవీలో మనం ఏమంటుంటామంటే, ఆత్మహత్య చేసుకునే అంత వీక్ వ్యక్తి కాదండి. బాగానే ఉండేవాడు. అందరితో నవ్వుతూ పలకరించేవాడు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదండి. అది మీరు చూసిన వ్యక్తిత్వం. ఇవాళ రేపు వ్యక్తిత్వాలు కొన్ని నిమిషాల్లో చేంజ్ అయిపోతున్నాయి. లైఫ్‌పై ఇంట్రెస్ట్ కొన్ని నిమిషాల్లో పోతుంది. ఓపిక క్షణాల్లో నశిస్తుంది.
నేను ఓదారుస్తా, 5 నిమిషాల్లో నీవు ఓదార్పబడు. నా దగ్గర 5 నిమిషాలు టైం ఉంది. నేను ఓదారుస్తాను. 5 నిమిషాల్లో అయిపోవాలి. నీలో సూసైడ్ టెండెన్సీస్ 5 మినిట్స్‌లో అయిపోవాలి. ఆత్మహత్య చేసుకోవడం తప్పు, చట్టరీత్యా తప్పు. బలవన్మరణం అంటే శాస్త్రాల ప్రకారం కూడా తప్పు. కనుక నువ్వు ఆత్మహత్య చేసుకునే విషయం మర్చిపో. ఇది ఓదార్పు కాదు, ఇది సొల్యూషను కాదు. ఆత్మహత్య అనేది అసలు ఎక్కడ పుట్టింది? వ్యక్తికి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు అనేది డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి. ప్రతిదానికే ఒకటే హోమియోపతి గుళికలు వేయలేం మనం. వ్యక్తిత్వాన్ని బట్టి ఆ ఆత్మహత్య చేసుకునే స్వభావాన్ని మనం గుర్తుపట్టి దాన్ని ట్యాకిల్ చేయాలి. అప్పులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఈ మంత్రాలు చదవటం వల్ల అప్పులు తీరిపోతాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అప్పు ఎందుకు చేసినావు? ఎవడు చేయమన్నాడు? నన్ను అడిగి చేసినావా? అప్పు చేసిన డబ్బులు తిరిగి ఎలా ఇస్తాననుకున్నావు? అవన్నీ పక్కన పోతాయి. ప్రస్తుతానికి దానికి సొల్యూషన్ లేకుండా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాడు. తక్షణం సాంత్వన ఎలా ఇవ్వాలి? ఆర్టిఫిషియల్గా ఇచ్చేయడం కాదు. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఈ మంత్రం చదివితే అప్పులు తీరుతాయి, తిరిగి డబ్బు రాబట్టుకోవడానికి ఈ మంత్రం చదువు. ఇవి సొల్యూషన్స్ కావు. నీవు తక్షణం నీ మనసును బలపరుచుకొని ఆ ఉన్న ప్రాబ్లంని ఎలా ట్యాకిల్ చేయాలనుకుంటున్నావు? నీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఇవి. ఈ ఆప్షన్స్లో ఏ టాపిక్ చూస్ చేసుకుంటే, ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటే నీకు ఇలాంటి భావనలు కలగవు. అప్పుల పాలైన వ్యక్తి అదే చోట ఉండి బలవన్మరణానికి పాల్పడతాడు. ఫైనాన్షియల్ స్ట్రెయిన్ వల్ల. ప్రాక్టికలీ కొన్ని చోట్ల ఎట్లుంటుందంటే అప్పు చేసి పారిపోవడం బెటర్. సొల్యూషన్ లేదు. అందుకోసం అమెరికాలో బ్యాంక్రప్సీ అని ఉంది. అంటే అప్పు చేసి బహిరంగంగా చెప్పేయాలి, నేను తీర్చలేను అని. తీర్చలేను అని చెప్పి నేను నార్మల్గా లైఫ్ లీడ్ చేయవచ్చు. నీకు అప్పు పుట్టవు మళ్ళీ, కానీ ప్రస్తుతానికి చేసిన అప్పును నీవు తీర్చలేవు అని బహిరంగంగా చెప్పి సిగ్గు లేకుండా బతకొచ్చు. అందుకోసం బయటి దేశాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు రోడ్ల మీద కూడా బతికేస్తారు, వ్యాన్లో కూడా బతుకుతుంటారు. వాళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు, గిల్టీ లేదు. 10 లక్షలు తీసుకున్నాను, తీర్చలేను, బ్యాంక్రప్సీ ఫైల్ చేసేసి దాన్ని అక్కడనే ముగించేసి ఇల్లు అమ్మేసి రోడ్డుపై వచ్చి బతకడం. మనం అది ఊహించుకొనే ఆత్మహత్య చేసుకుంటాం. ఎందుకంటే బ్యాంక్రప్సీ అనేది, లాస్ అనేవి పాపులర్ కాదు ఇక్కడ. అప్పు తీర్చవలసిందే. ఎట్లా తీరుస్తాడు? ఇప్పుడు ఇచ్చినోనిపై అభియోగాలు ఉండవు, తీసుకున్నోనిపైనే అభియోగాలు ఉంటాయి. నువ్వు క్రెడిట్ కార్డు అప్పేవాడు ఏమనండి నేను ఫస్ట్ కదా, ఆ క్వశ్చన్లు ఉండవు. నీవు ఎందుకు తీర్చలేదు? ఆ డబ్బు వల్ల పరిణామం ఎలా ఉంది? ఆ పరిణామాల వల్ల నీవు తీర్చలేకపోతున్నావు. నీ మెంటల్ స్టేటస్ ఎట్లుంది? నీ ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్ ఎట్లుంది? ఏది అవసరం లేదు. 6వ క్లాసు 7వ క్లాస్ పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకుంటున్నారంటే ప్రతిదానికి అవమానం. టీచర్ తిట్టిందా ఆత్మహత్య, తండ్రి తిట్టాడా ఆత్మహత్య,
తల్లి మందలించిందా ఆత్మహత్య. వాడిని ప్రేమించకు అంటే అది అవమానం కింద లెక్క. ప్రస్తుతం పిల్లలు చాలా మంది 95% మంది అవమానకర జీవితాలే అనుభవిస్తున్నారు. పిల్లలు జీవించే విధానంలో పిల్లలు జీవిస్తలేరు. కానీ వాళ్ళు చేస్తున్న అంటే వాళ్ళని ఎవరేమనొద్దు. స్కూల్లో టీచర్ ఏమనొద్దు, తండ్రి ఏమనొద్దు, అనలేడు. తల్లి ఏమి అనొద్దు. పక్కింటి వాళ్ళు సజెషన్ ఇవ్వద్దు. బంధువులు ఇంటర్ఫియర్ కావద్దు. తన కోరికలు తీర్చవలసిందే. 12 ఏళ్లకే 10 ఏళ్లకే వాళ్ళతో కోరికలు తీరుస్తూ ఉండాలి. మనకేమో ఉద్యోగం చేసే వరకు కూడా దిక్కులేదు. ఏ కోరిక తీరదు. కానీ ఇప్పుడు 10, 12 ఏళ్లకే పిల్లల కోరికలు తీరుతూ ఉండాలి. భర్తలను చంపేయటం. అందరికీ తమ కోరికలు, చిన్నప్పటి కోరికలు, తీరని కోరికలు ఇమ్మీడియట్‌గా తీరిపోవాలి. వాళ్ళకు వెసులుబాటు ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఇప్పటివరకు మెట్రో ఎక్కలే. నేను. అది మా సర్కిల్‌ల అదొక అవమానం. నువ్వు మెట్రో ఎక్కలే. మీ బాబు నాన్న మెట్రో ఎక్కి అంటే మెట్రో ఏంది పెద్ద? నువ్వు ప్లేన్ ఎక్కలేదా? ఎందుకు ఎక్కాలి? ఎందుకు ఎక్కాలి ప్లేన్? మెట్రో ఎందుకు ఎక్కాలి? అవసరం లేదు. అనుభవం కోసం ఏముంది అనుభవం? ట్రైన్ ఎక్కినాం. మెట్రో అంటే తెలియకుండానే కొద్దిగా ఫాస్ట్‌గా పోతది. మెట్రో ఎక్కలేదా? ఏంది పెద్ద? అంతరిక్షంలో పోయినట్టు. ఇక్కడి నుంచి ఇమ్లిబాన్ దాకానా పోయి రావాలి. ఎందుకు? అనుభవం రావాలి. ఏముంటది అనుభవం దాంట్లో? అది ఒక అవమానం. ఇప్పటివరకు ట్రైన్ ఎక్కలే. 7, 8 ఏండ్లు అయింది మెట్రో ఎక్కలేదా? ఏంది? మొన్న ఏదో మూన్ పై పోయినట్టు, మార్స్ పై పోనట్టు ఫీలింగ్. నువ్వు ఐమాక్స్‌లో చూడలేదా ఇప్పటివరకు? ఎందుకు చూడాలి? నా లాస్ట్ ఫిల్మ్ 'దశావతారం'. మీరు అంచనా వేసుకోండి. చూడలేదు ఫిల్మ్ నేను. టీవీ చూడలేదు. ఇప్పుడు 15 ఇయర్స్ అవుతుంది టీవీ చూసి నేను. అనసూయ అదే అడిగింది. నేను తెలవదా అండి నేను అన్నది. ఎవరు నువ్వు అన్న. నన్ను గుర్తుపట్టలేదా? పట్టలేదు. నేను టీవీలో వస్తుంటాను కదా! తెలవదు. టీవీనే చూడలేదు 15 ఏళ్ళే. నేను గుర్తుపట్టినా కానీ చెప్పలేను. ఏంది ఎంత పెద్ద పాపులర్ క్యాండిడేట్ అని. అది ఏం చేస్తున్నాను? జబర్దస్త్. దానికి అంత ఉప్పొంగిపోవాలనా? నేను ఎవరు తెలవదా? అంటే ఏంది పెద్ద? తెలిస్తే ఏంది? ఇప్పుడేంది? నువ్వేమైనా నేషనల్ అవార్డ్ తీసుకున్నావా? నువ్వేం సత్యజిత్ రేవా? అంటే తమను తాము గ్లోరిఫై చేసుకోవడం. ప్లీజ్ నాకు సెల్ఫీ ఇయ్యారా? ఎందుకు? మనతో సెల్ఫీ దిగాలి జరా. అలాంటి వ్యక్తిత్వం ఎందుకు డెవలప్ చేసుకోవద్దు? ఎప్పుడు మంది దగ్గర పోయి సెల్ఫీలు దిగడం. రక్తం, మాంసం ఉన్న పీనుగలవి. అంటే దేన్ని ఆదర్శంగా తీసుకోవాలి? దేన్ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలి?
దీనికోసం ఇంత త్యాగాలకు ఒడిగట్టాలి. మొన్న 'పుష్ప' సినిమా చూడడానికి పోయి ఆ పిల్లగాడు చచ్చిపాయే. సారీ, వాళ్ళ తల్లి చచ్చిపాయే. పిల్లగాడు వాడి పరిస్థితి తెలుసు కదా మీకు. సంధ్యా థియేటర్‌లో. దేనికి ప్రాణం పణంగా పెట్టాలి? దేనికోసం ఆత్మహత్య చేసుకునే అంత విషయమా అది? అంత విషమకర పరిస్థితుల్లో ఉన్నారా? ఆ విజయమాల చూడండి, 7,000 కోట్లు అప్పు చేసిండు, యూకే వెళ్ళిపోయాడు. నీరవ్ మోదీ, అది మోదీ, వాడు బీసీసీఐలో స్కామ్ చేసి వెళ్ళిపోయాడు యూకే, హ్యాపీగా బతుకుతున్నాడు. అది లైఫ్ అంటే. 6,000 కోట్లు, 7,000 కోట్లు, 12,000 కోట్లు అప్పులు చేసి దర్జాగా ఉంటున్నాడు. మనం 5 లక్షలు అప్పు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాం. తీసుకునేవాడిది ఎంత బాధ్యతనో ఇచ్చేవాడిది కూడా అంతే బాధ్యత. మనం తీర్చలేకపోతే ఏం చేయాలి అని వాడు కూడా ఆలోచించుకోవాలి. ఇదేం షుగర్ కేన్ మిషన్ కాదు, ఇక్కడి నుంచి షుగర్ కేన్ వేస్తే అక్కడి నుంచి రసం వెళ్ళడానికి. ఇప్పుడు రైట్ ఆఫ్స్ ఎందుకుంటాయి బ్యాంకులో? విషమ పరిస్థితుల్లో వీడు చల్లించలేకపోతున్నాడు, అందుకోసం రైట్ ఆఫ్స్ ఉంటాయి. ఇప్పుడు అనిల్ అంబానీవి రైట్ ఆఫ్ అయిపోయినాయి. లక్షల కోట్ల అప్పు చేసి భారతదేశంలో దర్జాగా బతుకుతున్నాం. మనం సిగ్గు లేదనుకోండి, స్కామ్ స్టార్ అనుకోండి, ఏమైనా పదాలు పెట్టుకోండి, ఆత్మహత్య అయితే చేసుకోలే కదా. మనం మోసం చేయాలని ఉండం, కానీ మనమే మోసపోయి ఉంటాం. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడ హాస్యము పండించి ఎక్కడ సాంత్వన ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి. ఎక్కడైనా సీరియస్ సబ్జెక్ట్ ఉంటే సీరియస్గా సజెషన్స్ ఇవ్వాలి. కొన్ని చోట్ల మన తప్పు ఉండకపోయినా ఎదుటి మనిషిలో తప్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సమాజంలో మనం అనుకున్నట్టు జరగవు. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి యుఎస్ పోతుండే. ఏమి మీ కిరణ్ యుఎస్ పోతుండట? అవును, దండిగా డబ్బులు సంపాదించుకొని వచ్చేస్తాడండి, అంతే. పోయినోడు మళ్ళా రాలి. ఇప్పుడు అడిగితే ఏమంటారు? వాళ్ళు సుఖంగా ఉన్నారు చాలు. అంటే మీకు చేత కాకపోతే అట్లా మోల్డ్ అయిపోయారు. దండిగా డబ్బులు సంపాదించుకొని 5 ఏళ్లలో వచ్చేస్తాడు అనే స్టోరీ ఫేక్ అని వాళ్ళకు కూడా తెలుసు. అయినా అప్పటిదప్పుడు ఏం చెప్పాలి? తిరిగి వస్తాడు దండిగా డబ్బులు సంపాదించుకొని. అంటే డబ్బులు సంపాదించుకోవడానికి అమెరికా వెళ్తున్నాడు అనే భ్రమ కలిగియాలి. ఇప్పుడు ఆ భ్రమ పటాపంచలైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ సుఖమే మనం కోరుకునేది కదా. వాడు ఎక్కడున్నా మంచిగుండాలి. వాడు మన ముఖం చూడకపోయినా పర్వాలేదు. మన ముఖంలో ఏముందండి? ముసలి ముఖాలు. ట్రాన్స్ఫర్మేషన్, సిగ్గుమాలితనం అంటే ఇది. అప్పు చేసుకొని మోసపోవటము, తిరిగి ఇవ్వలేకపోవటము అంత పెద్ద క్రైమ్ కాదు. సమాజం భవిష్యత్తుని మోసం అంటుండొచ్చు, కానీ అతిపెద్ద మోసం తాము చేసుకోవటం. మా బాబు యుఎస్కి పోయి దండిగా డబ్బులు సంపాదించుకొని 5 ఏళ్లలో రిటర్న్ వస్తాడు. నీవు భ్రమ కలిగించుకొని మందిలో భ్రమ కలిగించి పచ్చి అబద్ధం చెప్పి ఆ అబద్ధం భ్రష్టు పడినప్పుడు దీన్ని కవరింగ్ చేయడానికి వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని ఒక డైలాగ్ ఎంచుకొని నిన్ను మళ్ళీ నీవు మోసం చేసుకొని, ఇది మోసం అంటే. ప్రాక్టికల్ ఇప్పుడు ఆత్మహత్య కావాలి, కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటలేరు. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు తీసుకునే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు.
ఇప్పుడు దండిగా డబ్బు సంపాదించుకున్నాడు నిజం. అమెరికాలో సంతోషంగా ఉంటున్నాడు పెండ్లాంతో, అది నిజం. కానీ పచ్చి అబద్ధమేమి? నీవు చేసిన ప్రచారం పచ్చి అబద్ధం. అంటే ఎక్కడ? అంటే నీ జీవిత ధ్యేయాన్ని చిన్న భిన్నమైనప్పుడు నీవు ఆత్మహత్య చేసుకోవాలి. కానీ వీళ్ళు చేసుకుంటలేరు. మాకేమండి ఇప్పుడు వయసు పైన పడింది. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటాము. ఇది నార్మల్ గదండీ! బిల్డప్. జీవితాంతం మనం ఏ వ్యక్తి కోసం తపించామో, వాడి అభివృద్ధి కోసం మనం పాటుపడ్డామో, వాడు హ్యాండ్ ఇచ్చిండు అని బహిరంగంగా ఒప్పుకోరు. అక్కడ గూడా నయవంచన. ఇలాంటి వాళ్ళకు సాంత్వన అవసరమే లేదు. వాళ్ళు కోరుకోరు గూడా. ఎందుకంటే వాళ్ళకి నిజాలు తెలుసు. మనం పచ్చి అబద్ధం డే 1 నుంచి స్టార్ట్ చేసినాం. 10 ఏండ్లు పచ్చి అబద్ధాలు ఆడినాం. దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి. మనం ఏ సబ్జెక్ట్ సీరియస్‌గా తీసుకోవాలి. అప్పు చేసేటప్పుడు సీరియస్‌గా ఉండాలనా? అప్పు చేసినాక సీరియస్‌గా ఉండాలా? లైఫ్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఒక 10 ఏండ్ల క్రితం, 20 ఏండ్ల క్రితం ఉన్న లైఫ్ ఇప్పుడు మనం చూడలేం. ఆ వ్యక్తిత్వాలను చూడలేం. నేను అందుకని చెప్పిన. యూ హావ్ లాస్ట్ దట్ పర్సన్. దాని వాల్యూ మీరు నిలుపుకోలేకపోయారు. ఆ వ్యక్తి లేడు, ఆ వ్యక్తిత్వము లేదు. మారుతున్న సమయం ఎంతో మందిని మార్చేసింది. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాం. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయామంటే మనం ఫిజికల్‌గా పోయేది కాదు. మన వ్యక్తిత్వాలు సరిపోయాయి. యాక్సెప్ట్ చేసుకోవాలి అది. నేను మళ్ళీ తిరిగొస్తా. నేను మళ్ళీ అందరిని సంతోషపరుస్తా. మీకోసం నేను వ్యక్తిత్వాన్ని మార్చుకొని మిమ్మల్ని అందరినీ ఆహ్లాదపరుస్తా అనేది అబద్ధం. ఆ వ్యక్తిత్వం పరలోకాలకెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలింది ఈ సద్ది వ్యక్తిత్వమే. అంటే ఒక మనిషి తనను తాను యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్. నేను ఈ పని ఇప్పుడు చేయలేను. నాలో ఈ గుణం చచ్చుబడిపోయింది. మళ్ళీ వెలికి తీయొద్దు ఆ గుణాన్ని. మనకు పనికొచ్చే వ్యక్తిత్వం కాదిది. దాన్ని మనం వ్యక్తిత్వంలోంచి తీసేయాలి. జీవితం ముందు సాగనియ్యాలి. అంటే నేనేం చెప్తున్నానంటే వ్యక్తిత్వ వికాసం, ఇది అని అంటారు కదా! పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇవన్నీ ఫేక్ ఇవన్నీ. ప్రతి ఒక్క వ్యక్తికి ఇండివిడ్యువల్ థెరపీ కావాలి. ఇండివిడ్యువల్ సొల్యూషన్స్ కావాలి. కస్టమైజ్డ్ మార్పులు కావాలి. అందరికీ ఒకటే గుళిక ఉండదు. పారాసిటమాల్‌లా. కాబట్టి అందరూ తమ జీవితాల్లో తొలగిపోయిన మచ్చుక కూడా కనిపించని విషయాలపై ఎక్కువ బాధపడకూడదు. ఉన్న వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలి? దాన్ని అడ్డదారుల వైపు ఎలా వెళ్ళకూడదు? ఒంటరితనాన్ని ఎలా ఎదుర్కోవాలి? సమాజంలో ఉంటూ సమాజంతో పాటు ఎలా నడవాలి? సమాజంలో దాక్కోకుండా ఎలా బతకాలి? పాపులారిటీ కోసం దేనికైనా తెగించాలనా అనే ప్రశ్న. పాపులారిటీ వస్తే దాన్ని హ్యాండిల్ ఎలా చేయాలి అనేది ఇంకో ప్రశ్న. అంటే మనము సమాజంలో మన పేరు కోసం బతుకుతున్నామా? మన అస్తిత్వం కోసం బతుకుతున్నామా అని అందరూ ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి సొసైటీలో జరిగే ఈ ఆత్మహత్యలు, హత్యలు, పరువు హత్యలు ఇవన్నీ ఆటోమేటిక్ పోతాయి. మనం ఊహించుకుంటున్న జీవితం, మనకు ఊహకు అందని జీవితాలు ఇవన్నీ మన చుట్టుముట్టు ఉన్నాయి. కాబట్టి మనం చాలా కేర్‌ఫుల్‌గా, జాగ్రత్తగా మనం జీవితం సాగించాలి అని
అందరినీ కోరుకుంటూ నమస్కారం.